ఇంకా పెద్దలు చెప్పారు. గ్రామీణ పిల్లలకు వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి వారు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న పిల్లల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఒక సదుద్దేశంతో మన ఈ మారుమూల గ్రామమైనటువంటి పట్టణమైనటువంటి మార్గపురంలో స్థాపించడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ యొక్క సేవలను వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి ఐఐటీలో జేఈఈ నీటిలో కూడా మంచి ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ని మనం మార్గపురంలో స్థాపించినటువంటి వేదవల్లి గారికి వేదిక వీధి నుంచి వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మా సెలబ్రేట్ మీ ఇన్స్టిట్యూట్ కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మంచి సేవలు మారుమూల పల్లెలో పుట్టినటువంటి పిల్లలకు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ శ్రీదేవి గారు కొద్దిసేపు ముందు చెప్పారు. 1123 స్టూడెంట్స్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే చాలా అభినందించదగ్గ విషయము. ఎంతో నమ్మకం ఉంటేనే టీచర్స్ మీద అంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరతారు. ఇప్పుడు చాలామంది డబ్బు లేకుండా కూడా మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలని చెప్పేసి జాయిన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇక్కడ టీచర్స్ ఖచ్చితంగా అభినందించాల్సిందే. వాళ్ళు ఎంతో మంచిగా చదువు చెప్పి తీర్చిదిద్ది విద్యార్థులకి చక్కగా మార్క్స్ తెచ్చేటట్టుగా వాళ్ళని తయారు చేస్తున్నందువల్లనే ఈ స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా 587 మార్క్స్ వచ్చి ఈ స్కూల్ కూడా మొదటి స్థానాన్ని సంపాదించుకుందని చెప్పి మేడం చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంక్ సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు టాలెంట్ టెస్ట్ విషయానికి వస్తే 130 స్టూడెంట్స్ హాజరయ్యారని చెప్పారు. ఇది కూడా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఎగ్జామ్ రాశారు. ఖచ్చితంగా మీలో అందరిలో ప్రతిభ ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ అందరిలో ఒకరు మొదటి స్థానం నిలుస్తారు. వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మొదటి స్థానం రావాలంటే ఎంతో కష్టపడితే కానీ మొదటి స్థానం రాదు. వారు కూడా మంచి ర్యాంక్ సాధించి మెయిన్ ఎగ్జామ్స్లో కూడా మంచి కాలేజీలో సీట్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వారికే కాదు, మిగతా ఇక్కడ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ కూడా మంచి కాలేజీలో సీట్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎట్లా చదవాలి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడానికి మన సుబ్బారావు గారు చెప్పారు. ఏ విధంగా కష్టపడాలని చెప్పి సార్ కూడా చెప్పారు. మనం ఫస్ట్ ఒక గోల్ని నిర్ణయించుకోవాలి. గోల్ పెట్టుకున్నప్పుడే మనం ఏదైనా కూడా ముందుకెళ్ళగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి మన గ్రామానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది ఒకటి ప్లాన్ చేసుకుంటాం. ఎప్పుడు వెళ్ళాలంటే ఒక టైం టేబుల్ నిర్ణయించుకుంటాం. అదేవిధంగా దాన్ని అక్కడికి వెళ్ళాలంటే ఏ పద్ధతిని వెళ్ళాలనేది కూడా మనం ముందే నిర్ణయించుకుంటాం. అదేవిధంగా మన చదువుల్లో కూడాను మనం ఒక గోల్ నిర్ణయించుకోవాలి. సాధారణంగా లాయర్ కావాలా, జడ్జి కావాలా, డాక్టర్ కావాలా, కలెక్టర్ కావాలా అనేది మన మనసులో ఒకటి స్థిరంగా ఏర్పరచుకోవాలి. అప్పుడైతేనే మనం ముందుకు వెళ్తాం. గమ్యం లేకుండా ఎటో వెళ్ళలేము కదా. ఫలానా చేరాలంటే దానికి మార్గాలన్నీ అన్వేషించుకుంటాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ కావాలా, గ్రూప్ ఎగ్జామ్స్లో పాస్ కావాలా, లేదా సివిల్స్ క్రాక్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్స్తో మనం మింగిల్ అవ్వాలి. వాళ్ళ దగ్గర మాట్లాడాలి. వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, ఏం చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారనేది కూడా మనం అంతా ఆలోచన చేస్తే అప్పుడు మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. మన గ్రామంలో మన చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళతో కూర్చొని మాట్లాడితే మనం ఆ గోల్ని ఛేదించలేమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఆ తర్వాత కూడా మన అలవాట్లు ఎలా ఉండాలి, ఆ గోల్ని మనం ఛేదించాలి, అక్కడికి చేరుకోవాలంటే మన అలవాటు చాలా